హలో ఎవ్రీవన్, సమ్మర్ వచ్చేసిందంటే మన అందరికి చల్ల చల్లగా జ్యూసెస్ తాగాలనిపిస్తుంది కదండి. నేనైతే హెల్దీగా మీకు గ్రేప్ జ్యూస్ అయితే చేసి చూపిస్తానండి. ముందుగా అయితే ఉప్పు నీళ్ళల్లో ఒక బంచ్ అయితే గ్రేప్స్ అయితే నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న గ్రేప్స్ అయితే మళ్ళీ ఒకసారి వాటర్లో వాష్ చేసుకొని ఇలా అయితే గ్రేప్స్ వరకే తుంచేసుకుంటున్నాను. నేనైతే సీడ్లెస్ లో చేస్తున్నానండి. మీకు నచ్చినట్టయితే సీడ్స్ తో కూడా చేసుకోవచ్చు. గ్రీన్ గ్రేప్స్ తో కూడా చేసుకోండి మీకు నచ్చినట్టయితే. రెండిట్లో ఎక్కడ తేడా ఉండదు. ఇప్పుడు ఈ గ్రేప్స్ని అయితే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. గ్రేప్స్ కొంచెం లైట్గా పులుపు ఉన్నాయి కాబట్టి ఒక 2 స్పూన్స్ ఏమైనా షుగర్ వేస్తున్నానండి. షుగర్ వేసుకోవడం వల్ల కొంచెం పులుపుకి షుగర్కి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోనే చల్లగా ఉన్న నీళ్ళు అయితే ఒక 2 గ్లాసెస్ అయితే వేసుకున్నానండి. వాటర్ ప్లేస్లో మీరు ఐస్ క్యూబ్ కూడా వేసుకోవచ్చు, ఆరెల్స్ 2 వేసుకోవచ్చు, వాటర్ అండ్ ఐస్ క్యూబ్. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని హై బ్లెండ్ మీద ఒక 5 మినిట్స్ అయితే బ్లెండ్ చేయండి స్మూత్గా. ఎక్కడ పలుకుండకూడదండి, స్మూత్గా బ్లెండ్ చేయాలి. చూసారు కదా, ఇలా హై స్పీడ్ మీద. సో ఇప్పుడు బ్లెండ్ అయిన జ్యూస్ని అయితే ఇలా వడబోసుకోవాలండి. గ్రేప్ జ్యూస్ కాబట్టి ఖచ్చితంగా ఇట్లా వడబోసుకుంటే మనకి తాగేటప్పుడు చాలా బాగుంటాయి. లేకపోతే మనకి నేలక మీద దురదగా అనిపిస్తుందండి ఇలా డైరెక్ట్గా తాగితే. సో అందుకే ఇలా స్టెయిన్ చేసుకోవాలి. చూసారా అండి, జ్యూస్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇలా డైరెక్ట్గా మీకు కనుక రాకపోతే ఒకసారి అయితే గంటతో అయినా లేకపోతే స్పూన్తో అయినా ఇలా అయితే మిక్స్ చేసుకుంటూ జ్యూస్ని అనేది తీసుకోండి. ఇప్పుడు ఈ జ్యూస్ని అయితే డైరెక్ట్గా ఇంక గ్లాస్లో వేసేసుకొని మీకు నచ్చినట్టయితే గ్రేప్స్ని సన్న సన్నగా కట్ చేసేసుకొని ఇలా జ్యూస్లో కూడా వేసుకుంటే అక్కడక్కడ తగులుతుంటా కూడా చాలా బాగుంటాయండి. పైన గార్నిష్కి అయితే గ్రేప్స్ ఇలా పెట్టేసుకొని సర్వ్ చేసేయడమే అండి. అంతే అండి, టేస్టీ టేస్టీ గ్రేప్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.